హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రాఫ్ట్ ల్యాండ్. ఈరోజు పక్కా కొలతలతో మీకు పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఒక గ్లాస్ పిండికి అదే గ్లాస్తోనే 7 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి. అందులో ఒక 5 గ్లాసులు గిన్నెలో పోసి మరిగించండి. ఒక 2 గ్లాసులు ఇదిగో ఇలాగా పిండి కలుపుకోండి. పిండి వాటర్లో వేసి ఏమీ ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్ అలాగా దోశ పిండిలాగా కలుపుకొని పెట్టుకోండి. ఈలోపు వాటర్ మరుగుతుంటే అందులో రుచికి సరిపడా ఉప్పు, నువ్వులండి 1 కప్పు, ఇది వామండి, మనకు టేస్ట్కి సరిపోను కారం అండి, పచ్చిమిర్చి అయినా మిక్సీ పట్టేసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టి కారం ఇష్టం లేని వాళ్ళు అలాగైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదిగో మనం వాటర్లో కలిపి పెట్టుకున్న పిండి అయితే వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొంచెం థిక్ అయిన తర్వాత ఇంకా తీసుకెళ్ళి పైన టెర్రస్ మీదకి తీసుకెళ్తున్నానండి. అది మనం తడి క్లాత్లో వేసుకోవాలి, అందుకనేసి ట్యాప్ కింద పైనే తడిపేసుకొని అలా పెట్టేసుకొని ఇంకా మనం పెట్టుకోవడమే. చూడండి కొంచెం థిక్ రావాలి, మీకు తెలిసిపోతుంది అది ఇట్లా మనకు పెట్టుకోవడానికి. ఊకే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మరీ జారుగా ఉండొద్దండి. నాకు కొంచెం లేట్ అయిపోయిందని మా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తుంది. ఆల్రెడీ ఆమె సగ్గుబియ్యం వడియాలు పెట్టేసుకున్నారు. మేమందరం ఫ్రెండ్స్ అందరం ఒకేసారి పెట్టుకోవాలని పైన టెర్రస్ అంతా ఒకరోజు అందరం కలిసి ఊడ్చుకున్నామండి. ఊడ్చుకొని నీట్గా చేసుకొని అందరం ఒకే రోజు పెట్టుకుందామని మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే రోజు పెట్టుకుంటున్నాం. మా ఇద్దరు అయిపోయినాయి, ఇంకా ఇంకొక ఈ ఫ్రెండ్ మాత్రం లేట్ అయిందనేసి ఆమెకు ముగ్గురం కలిసి పెట్టాము. ఈ నలుగురం మాత్రం ఇక ఇది వీడియో కోసము ఎవరి వడియాల దగ్గర వాళ్ళు కూర్చుందామని అలా కూర్చున్నామండి. ఇంకొకరు లేటుగా వచ్చారన్నారు కదండి, ఇంకా ఆమెకు హెల్ప్ చేద్దామనేసి అందరం ఆమె దగ్గర కూర్చొని అందరం మాత్రం పెట్టేసుకుంటున్నాం. ఇలా కప్పేసుకున్నాం చూసారా టెంట్. ఈ టెంట్ లాంటి ఏంటి అనుకుంటున్నామో వడియాలు పెట్టి పైన అలా కప్పేసుకున్నామండి. కొంచెం రాళ్ళు తెచ్చి పెట్టుకొని, ఎందుకంటే మాకు పావురాల బాధ వచ్చి పావురాలు మళ్ళీ నువ్వులు అవి వేసినాం కదా తినేస్తాయని ముందు రోజు ఊడ్చుకున్న రోజే మేము ఆ రాళ్ళన్నీ కింద నుండి పైకి తెచ్చుకున్నాం. అందరం కలిసి తెచ్చుకొని అలా టెంట్లలాగా కప్పేసి పెట్టుకున్నాం. ఇదిగో చూడండి ఆరిపోయినాయి. 1 డేకి ఆరిపోతాయి, లేకపోతే తెల్లారి మరుసటి రోజైనా ఉంచుకోండి. అలా ఉంచుకొని తెచ్చేసుకొని అప్పడాలు కనిపించకుండా అలా ఫోల్డ్ చేసి పైన చల్లుకోవాలి వాటరు. చల్లుకొని ఫోల్డ్ చేసుకుంటూ చల్లుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా వదిలేస్తే కొంచెం క్లాత్ తడుస్తుంది కాబట్టి అవి నానిపోయి మనకు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి అలాగా తీసి మళ్ళీ ఒక క్లాత్లో కానీ తాంబాలం లాంటిది ప్లేట్ ఉంటే అందులో కానీ వేసి మళ్ళీ ఒక 2-3 డేస్ ఎండలో ఆరబెట్టుకున్నారంటే చాలా బాగా ఎండిపోతాయండి. నేను కొన్ని క్లాత్లో వేసుకున్నాను, కొన్ని తాంబాలంలో కూడా వేసుకుంటున్నాను. అన్నీ ఒక దాంట్లో వేస్తే అంటుకుపోతాయని కొంచెం ఫస్ట్ రోజు విడివిడిగా పెట్టుకుంటే ఒక్కరోజు సరిపోతుంది, ఫుల్గా ఎండిపోతాయి సూపర్గా. చూడండి మీకు చూపిస్తాను, అదిగో చూడండి అదిగో చాలా బాగా ఎండినాయండి. ఇంకా గలగలగల అంటున్నాయి వడియాలు. ఇంకా వేపేసుకోవడమే. మా చిన్నోడికి చాలా ఇష్టం, అందుకనేసి ముందైతే డబ్బాలో స్టోర్ చేసుకొని ఆ రోజు ఇంకా వేగిపోయినాయి కదా అనేసి ఎండిపోయినాయి అనేసి తీసి ఇంకా ఆ రోజు అయితే వేయించాను. చూడండి ఇంత చాలా బాగా వేగిపోతాయి, చాలా టేస్ట్ కూడా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. పప్పు, సాంబార్, రసం వాటిల్లోకి సూపర్గా ఉంటుంది. చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.